ప్రైజ్ ద లార్డ్. దేవుని మహాకృపను బట్టి ఈరోజు తారీఖు మే 23, 2024 సంవత్సరం. అయితే నిన్న 29వ తారీఖు ఆగస్టు అన్నాను. డాక్టర్ జి కీర్తన్ ఆయన యొక్క బర్త్డే ఫంక్షన్కి ఆగస్టు అని అన్నాను, కానీ అది మే నెల. టైటిల్ ఏంటంటే ట్రిపుల్ రోల్ ఫ్రాన్సిస్ అనే వీడియో మీరు చూస్తే అలా అడ్జస్ట్ అవ్వండి. నేను ఇలాగా ఎన్ని దేవుడు నా చేత చేయిస్తాడో అనేసి అన్నీ చేయాలనుకుంటూనే ఉన్నా నా మరణం వరకు. అయితే ఒకటి విశేషం, నేను గొప్పవాడిని లేకపోతే మంచి సెలబ్రిటీని అనట్లేదు, కానీ మీరు ఒకటి గమనించండి, ఇప్పటి వరకు త్రిబుల్ రోల్ అనేది ఎవరు చేయలా. అది ఒక విశేషంగా నేను సంతోషిస్తున్నా. ఇది కేవలం దేవుని మహిమ. దీనికి కృషి చేసింది ఎవరెవరంటే ఆర్ విమల్ జోష్, తర్వాత జి కీర్తన్, వాళ్ళిద్దరూ దీని మీద నేను అలాగా ట్రిపుల్ రోల్ అనేది చేయడం జరిగింది. సరే, నేను యేసన్న గారి ద్వారా ఇది బ్యాప్టిజం పొందాను కాబట్టి, మా గురువు గారు కాబట్టి, కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవేనయ్యా, నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా, దాటిరే నీ జనులు బహుక్షేమముగా. ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయేనే, ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయేనే. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా, నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా. నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయగా, నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా, నా అరణ్య రోదన ఉల్లాసముగా మారిపోయేనే, నా అరణ్య రోదన ఉల్లాసముగా మారిపోయేనే. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా, నైవేద్యములు దహన బలులు నీవు కోరవుగా, నా ప్రాణాత్మ శరీరము బలి అర్పణ కాగా, నా జీవ బలులు స్తోత్ర బలులుగా మారిపోయేనే. హల్లెలూయా. జీవా అంటే నాలుక, స్తోత్ర బలులు అంటే స్తోత్రం అంటే అది ఒక యాగం అన్నమాట. అయితే ఎక్కువ ఇవాళ మాట్లాడట్లేదు, మరోసారి చెప్తున్నా. మే నెల 30వ తారీఖు
2024 సంవత్సరం గురువారం నాడు అశోక్ నగర్లో ఇది చిత్రీకరించడమైనది. నాకు క్రైస్తవులుగా ఉన్నవాళ్ళు త్రాగుడు, అది బైబిల్లో అనేక చోట్ల ఉంది, తాగకూడదు అనేసి. వీళ్ళు విగ్రహారాధికులు, త్రాగుబోతులు, ఇలాగా ఆ లిస్టులో వీళ్ళందరూ పరలోకానికి వెళ్ళరనేసి బైబిల్లో ఉంది. తాగడం దేవునికి ఇష్టం లేని పని. మరి నామకార్థ క్రైస్తవులు తాగి ఎక్కడైనా ఫంక్షన్లు జరిగితే వెళ్ళి తాగుతున్నారు. త్రాగుడు వల్ల అది లివరు తర్వాత కిడ్నీ పాడవుతుందని వాళ్ళకి తెలిసినా కూడా త్రాగడం వల్ల ఒక హుందాతనం, ఒక గొప్పతనం, మనసు ప్రశాంతంగా ఉంటుంది అని పిచ్చిగా లోక సంబంధమైన ఆలోచనలతో శరీరాన్ని సంతోషపెట్టుకున్నారు. అలాంటి వాళ్ళకి బైబిల్ చదవండి లేదా చదివించుకోండి. మీకు బైబిల్ చదివే అలవాటు లేని వాళ్ళే బాగా తాగుతారు. కాబట్టి దయచేసి ఏదో చర్చికి వెళ్ళాం వచ్చాం అనేది కాదు, త్రాగుడు మానండి. మీరు ఒక సామెత ఉంది సామెతల గ్రంథంలో, మూర్ఖుడికి హితబోధ చేస్తే అవమానమే ఎదురొస్తుందంట. అరే దొంగతనం చేయొద్దంటే మాకు తెలీదా ఏంటి, తాగకూడదు, మేము ఎందుకు తాగుతున్నాం మాకు తెలుసు ఇవాళ ఒక్కరోజే అని. ఆ మధ్య ఒక ఆయన, అతనికి సర్జరీ కూడా చేశారు, కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి అనేసి. త్రాగుడు, పెద్ద పొట్ట కూడా వచ్చేసింది. ఇకనైనా గుణపాఠం వచ్చింది అనుకుంటే మళ్ళీ తాగుడు మొదలుపెట్టాడు. సరే, ఇక దేవుని చిత్తానికి వదిలేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం అలాంటి వాళ్ళ కోసం, తాగుడు మానాలని. శాంతి కూడా చొలిచి కుడికి రుంగో కాగా జవం పన్ను అంటే. కాబట్టి ఈ కొన్ని మాటలు ఇక ముగించేస్తున్నాను. త్రాగుడు వద్దు, అది ఆరోగ్యానికి హాని, నిన్ను నిలువెల్లా దహించుద్ది, నీ కిడ్నీలు నీ లివర్ అన్నీ పాడైపోద్ది, ఎందరినో చూశాను. కాబట్టి అవకాశం ఉంటే మీరు ఎక్కువ ప్రార్థనలో గడపండి. మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించునుగాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.